కల్కి సినిమాతో యావత్తు దేశం మొత్తం కూడా ఊగిపోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తొలి 2 రోజుల్లోనే 300 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ స్టామినాను మరోసారి నిరూపించింది. పురాణాలకు కలియుగాంతానికి కల్కి అవతారానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. ఈ సినిమా కంటెంట్, విజువల్స్, విఎఫ్ఎక్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్ కు ఆడియన్స్ ఫిదా అవుతూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను తెరకెక్కించడానికి ముఖ్య కారణం ప్రియాంక దత్, స్వప్న దత్. వీరిద్దరూ కూడా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కుమార్తెలు. కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్, అశ్విని దత్ రెండవ కుమార్తె ప్రియాంక భర్త అనే విషయం చాలా మందికి తెలియదు. వీరి కాంబినేషన్ లో గతంలో మహానటి సినిమా సైతం ప్రేక్షకులకు ముందుకొచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా అశ్విని దత్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అశ్విని దత్ కు మొదటి నుంచి కూడా క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని బాగా ఎంకరేజ్ చేస్తారనే టాక్ ఇండస్ట్రీలో నెలకొంది. టీడీపీ కోసం సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఇవ్వని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఇంత క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న అశ్విని దత్ తన ఇద్దరు అల్లుళ్ళు కూడా బయటవారే కావడం విశేషం. అశ్విని దత్ ఇద్దరు కుమార్తెలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అశ్విని దత్ మొదటి కుమార్తె స్వప్న ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం మొదట తండ్రికి ఇష్టం లేదు. కానీ శక్తి సినిమా షూటింగ్ సమయంలో తన ప్రేమ విషయాన్ని స్వప్న జూనియర్ ఎన్టీఆర్ తో చెప్పగా ఆయన దగ్గరుండి అశ్విని దత్ ను ఒప్పించి వీరి పెళ్లి జరిపించారు. ఇక ప్రియాంక సైతం తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వేరే కులం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడే నాగ్ అశ్విన్, కల్కి సినిమా దర్శకుడు. ఇలా విపరీతమైన క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న అశ్విని దత్ తన కూతురులకు మాత్రం వేరే కులం అబ్బాయిలకు ఇచ్చి వివాహం జరిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.